నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ దిస్ ఇస్ బాలకృష్ణ ఇప్పుడు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒకే కుటుంబంలో 5గురికి కరోనా హై అలర్ట్ ప్రకటించిన ఆరోగ్య శాఖ పులివెందుల సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ కరుణామయని ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరిన సీఎం మాజీ ప్రధాని వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ప్రముఖుల నివాళి మహనీయుడు సేవలు కొనియాడిన నేతలు మెదక్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సందడి ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ప్రజలు పాల్వంచలో రోజు రోజుకు పెరుగుతున్న దొంగతనాలు పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రజల ఆవేదన నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం వేర్వేరు ప్రమాదాల్లో 7గురు దుర్మరణం కామారెడ్డి జిల్లాలో ఘనంగా అటల్ బిహారీ వాజ్పేయి జయంతి బీబీపేట మండలం బీజేపీ ఆధ్వర్యంలో మహనీయుడికి ఘన నివాళి భద్రాద్రి జిల్లా ఇల్లందులో సింగరేణి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి త్వరలో ఉద్యోగాల భర్తీకి హామీ ఇచ్చిన మంత్రి పేటీఎం ఉద్యోగులకు షాక్ భారీగా ఉద్యోగుల తొలగింపు పార్టీ ఆదేశిస్తే నల్గొండ పార్లమెంట్ లేదా భువనగిరి పార్లమెంట్ నుంచి నా కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి పోటీ చేస్తారు గుత్తా సుఖేందర్ రెడ్డి రేపే దక్షిణాఫ్రికా భారత్ జట్ల మధ్య మొదటి టెస్ట్ సెంచురియన్లో భారీ వర్ష సూచన ఇప్పుడు బులెటిన్లో వివరాలు చూద్దాం భూపాలపల్లి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 5గురికి కరోనా వైరస్ సోకింది తొలుత కుటుంబంలోని వృద్ధురాలికి పాజిటివ్ వచ్చింది కుటుంబంలోని మిగతా వారికి ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించగా 4గురికి పాజిటివ్ నిర్ధారణ అయింది అందులో 2 పిల్లలు కూడా ఉన్నారు సీఎం జగన్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో సిఎస్ఐ చర్చిలో ప్రార్థనలు చేశారు తల్లి విజయమ్మ కుటుంబ సభ్యులు బంధువుల సమక్షంలో క్రిస్మస్ కేక్ కట్ చేశారు రాష్ట్ర ప్రజలందరికీ సీఎం క్రిస్మస్ విషెస్ చెప్పారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఢిల్లీలోని ఆయన సమాధి వద్ద అంజలి ఘటించారు దేశంలో రాత్రి నుంచే క్రిస్మస్ సందడి మొదలైంది ఈ సందర్భంగా ప్రఖ్యాతగాంచిన మెదక్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి వేకోజామునే చర్చికి భారీగా జనం తరలివచ్చారు విద్యుత్ కాంతులతో చర్చి చూపరులను ఆకట్టుకుంటోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో మణికట్ట బుక్ స్టాల్ లో చోరీ జరిగింది షట్టర్ పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు వరుస దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం వెల్కమ్ టు శ్రావ్య టీవీ న్యూస్ నేను శ్రీ సౌజన్య నమస్తే వెల్కమ్ టు శ్రావ్య న్యూస్ నా పేరు లక్ష్మీ నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ నేను మీ రఘువర్మ వెల్కమ్ టు శ్రావ్య టీవీ నేను మీ మధు నమస్తే నా పేరు స్వప్నిక మీరు కూడా నాలాగా యాంకర్ అవ్వాలని అనుకుంటున్నారా కెరియర్ ని యాంకర్ గా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా ప్రెజెంటర్ గా మలుచుకోవాలని అనుకుంటున్నారా శాటిలైట్ ఛానల్స్ కేబుల్ టీవీ యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో గొప్ప అవకాశాలు అందుకోవాలని అనుకుంటున్నారా వార్తా ప్రపంచంలోనూ వినోద రంగంలోనూ సెలబ్రిటీగా వెలుగొందాలని అనుకుంటున్నారా అయితే గోల్డెన్ ఆఫర్ మీకోసం అత్యాధునిక స్టూడియోలో హై ఎండ్ శిక్షణ మీడియా నిపుణులతో నెట్వర్కింగ్ అవకాశాలు కెరియర్ గైడెన్స్ మరియు జాబ్ ప్లేస్మెంట్ సహాయం పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న అనుభవజ్ఞులైన జర్నలిస్టులు మరియు వార్తా యాంకర్ల నుండి నేర్చుకోండి మీ సమాధానం అవునైతే శ్రావ్య టీవీని సంప్రదించండి మీడియా రంగంలో అద్భుతమైన కెరియర్ ని సొంతం చేసుకోండి తిరిగి బులెటిన్కి స్వాగతం క్రిస్మస్ పండుగ పూట నల్గొండ జిల్లాలో విషాదం జరిగింది 2 వేర్వేరు ప్రమాదాల్లో 7గురు మరణించారు అర్ధరాత్రి నిడమానూరు మండలం శాఖాపాలెం వద్ద పాదచారిని బైక్ ఢీకొట్టగా 2 మరణించారు మరో ఘటనలో 5గురు దుర్మరణం చెందారు కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు పూలతో నివాళులర్పించారు అనంతరం బీబీపేట మండలం ఎస్ఐ అనిల్ కుమార్ ని బీజేపీ మండల నాయకులు సన్మానించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సింగరేణి ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం కృషి చేస్తారని సింగరేణిలో ఉద్యోగాలు త్వరలో భర్తీ చేస్తారని పొంగులేటి హామీ ఇచ్చారు భారత సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి తాజాగా ప్రముఖ కంపెనీ పేటీఎం 1000 మంది ఉద్యోగులను ఇంటికి పంపినట్టు టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి ఖర్చుల నియంత్రణ పేరుతో ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది బాక్సింగ్ డే టెస్టు మొదటి రోజు వర్షార్పణం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దక్షిణాఫ్రికాలోని సెంచురియన్లో భారత్ దక్షిణాఫ్రికా మధ్య రేపటి నుంచి మొదటి టెస్టు ప్రారంభం కానుండగా ఇవాళ అక్కడ భారీ వర్షం కురుస్తోంది దీంతో టీమిండియా ఫైనల్ ప్రాక్టీస్ సెషన్ కూడా
ఇవాళ రద్దయ్యే అవకాశం కనిపిస్తున్నాయి. నల్గొండలోని తన నివాసంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ ఆదేశిస్తే నల్గొండ పార్లమెంట్ లేదా భువనగిరి పార్లమెంట్ నుంచి నా కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి పోటీ చేస్తారని తెలిపారు. తెలంగాణలో 4 జిల్లాల్లో మాత్రమే కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది, మిగతా జిల్లాలో మిక్స్డ్ ఫలితం వచ్చిందన్నారు. నల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై కొత్తగా వచ్చిన ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలి, నా వంతు ప్రాజెక్టులపై సూచనలు సలహాలు అందించారు. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించాలి అని అన్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒకే కుటుంబంలో 5గురికి కరోనా, హై అలర్ట్ ప్రకటించిన ఆరోగ్య శాఖ. పులివెందుల సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్, కరుణామయని ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరిన సీఎం. మాజీ ప్రధాని వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ప్రముఖుల నివాళి, మహనీయుడు సేవలు కొనియాడిన నేతలు. మెదక్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సందడి, ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ప్రజలు. పాల్వంచలో రోజు రోజుకు పెరుగుతున్న దొంగతనాలు, పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రజల ఆవేదన. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, వేర్వేరు ప్రమాదాల్లో 7గురు దుర్మరణం. కామారెడ్డి జిల్లాలో ఘనంగా అటల్ బిహారీ వాజ్పేయి జయంతి, బీబీపేట మండలం బీజేపీ ఆధ్వర్యంలో మహనీయుడికి ఘన నివాళి. భద్రాద్రి జిల్లా ఇల్లందులో సింగరేణి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి, త్వరలో ఉద్యోగాల భర్తీకి హామీ ఇచ్చిన మంత్రి. పేటీఎం ఉద్యోగులకు షాక్, భారీగా ఉద్యోగుల తొలగింపు. పార్టీ ఆదేశిస్తే నల్గొండ పార్లమెంట్ లేదా భువనగిరి పార్లమెంట్ నుంచి నా కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి పోటీ చేస్తారు, గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇవి వాటి బులెటిన్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.